ద లార్డ్. ప్రీషియస్ గ్రీటింగ్స్ ఇన్ జీసస్ నేమ్. యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో మీకు శుభములు. ఈ ఉదయమున అత్యంత విలువైన దేవుని మాటలతో ఈ రోజుని ప్రారంభించుకుందాం. చూడండి, కీర్తన గ్రంథము 118వ అధ్యాయము 5వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టి తిని, విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరం ఇచ్చెను. ప్రియులారా, మనం సమస్యలలో ఉన్నామని దిగులు పడొద్దండి. దేవుని వాక్యము కూడా తెలియపరుస్తుంది ఏంటంటే, ఇరుకు స్థలము అంటే సమస్యల స్థలము, వేదనల స్థలము. అప్పుడు ఆ వేదన స్థలమైన ఇరుకు స్థలములలో మనం మొరపెడితే ప్రభు విశాలతను దయచేస్తాడు. అంటే ఆశీర్వాదాన్ని, అదే విధముగా దీవెనకరముగా ఆయన యొక్క మార్గాన్ని, కృపని చూపిస్తూ మనల్ని గొప్పగా ఆశీర్వదిస్తారు. సో మనం ఏం చేయాలంటే, దేవుని యొక్క సన్నిధానములో సమస్యలలోనే మనం మొరపెడితే గొప్పగా ఆయన కృపని మనం పొందుకుంటాం. ఈ ఉదయమున ఆయన యొక్క సన్నిధానములో మోకరించి ప్రార్థన చేసి, ఈ సమస్యలు తొలగించు ప్రభువా అని అడిగితే గొప్పగా దేవుడు విశాలత అయిన ఆశీర్వాదాన్ని మనకు దయచేస్తాడు. ఈ ఉదయమున మోకరించి ప్రార్థన చేద్దాం. ఈ రోజుని ప్రారంభించుకుందాం. ఆమేన్.